వీళ్ళు చిన్న స్థాయి నుండి ఉన్నటువంటి వెంకటస్వామి గారిని కాంగ్రెస్ పార్టీ ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా ఆదరి దేశంలోనే మరి ఉన్నత వర్గాలలో డబ్బున్న వారిలో ఆయనకు మేము ఇప్పటికి కూడా ఆయన సర్గానున్నాడు, ఆయన బీజేపీ పార్టీకి వెళ్ళిపోయాడు. బీజేపీ పార్టీలో అందులో 4 సంవత్సరాలు పనిచేశాడు. ఎంపీ గెలిచి ఎంపీగా ఉన్న సీనియర్ నాయకుడు తండ్రి శ్రీపతిరావు గారు, మరి శ్రీధర్ బాబు 10 రోజుల ముందే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండు. ఎలక్షన్లకు 10 రోజుల ముందే వస్తే 10 ఏళ్ళు బయట తిరిగి ఆయన ఛానల్ లేని మంత్రి. మరి ఆయన ఇద్దరు మాట్లాడుకొని హైకమాండ్ ఆదేశాలను అనుసరించి వీళ్ళిద్దరు ముఖ్యమంత్రి గారు శ్రీధరబాబు గారు మంత్రివారి ఆలోచన చేసి నేను కాంగ్రెస్ పార్టీని తీసుకొని మీ ఇంట్లో 2 ఎమ్మెల్యేలను చేశాడు. మంత్రి గారు శ్రీధరబాబు గారు ముఖ్యంగా వీళ్ళిద్దరు కూర్చొని నిర్ణయం తీసుకొని మరి ఎంపీ టికెట్ ని కొడుకు కూడా ఇచ్చారు కదా, ఇది వాస్తవం కదా. మరి ఎంపీ టికెట్ నేను పోటీ పడ్డాను, ఇక్కడ ప్రసాద్ పోటీ పడ్డాడు, అక్కడ పెడమర్తి రవి పోటీ పడ్డాడు. సంఘాల చైర్మన్ గా, తెలంగాణ జెయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గా, తెలంగాణ ఉద్యమకారునిగా, ఒక దళిత ఉద్యమకారునిగా మరి నన్ను కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానించింది ఎవరో కాదు, సోనియమ్మ గారు. నేను తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తా అని చెప్పగానే ఇచ్చింది, మాట నిలబెట్టుకున్నానని చెప్పి అమ్మ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మమ్మల్ని ఢిల్లీకి ఆహ్వానించారు. మరి ఢిల్లీకి ఆహ్వానింపుడు వివేక్ కూడా ఢిల్లీలో ఉన్నాడు, చూశాడు. కొప్పల రాజు గారు నన్ను ఢిల్లీకి పిలిపించారు, నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరవయ్యా. ఆదేశాల మేరకు, రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఆనాడు మా శ్రీధర్ బాబు గారు, దిగ్విజయ్ సింగ్ గారు వీళ్ళందరూ ఆహ్వానం మేరకే నేను కాంగ్రెస్ పార్టీలో ఏడాను కావాలి ఖచ్చితంగా. ఢిల్లీకి పోయాను, అమ్మా మీరు మాట ఇచ్చారు కదా నాకు అని చెప్పి ఢిల్లీకి కూడా పోయాను. అయినా మా హైకమాండ్ మీరు వెంటనే తిరిగిరా ఖచ్చితంగా. మళ్ళీ మేము ఢిల్లీ నుంచి వెళ్ళి హైదరాబాద్కి వచ్చాము. సీఎం గారు మా శ్రీధర్ బాబు గారు మమ్మల్ని తెలుసుకున్నాడు, పెడమర్తి రవి గారిని, ఉట్ల వరప్రసాదును, నన్ను విడివిడిగా పిలుచుకొని అందరితోని మాట్లాడాడు.